హాయ్ ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేసిన తర్వాత టెక్నీషియన్ వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి డీటెయిల్గా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 02/2024 for the recruitment of technicians with 9,144 vacancies. 9,144 vacancies for open line all over the Indian Railways. రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్లో 9,144 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఈ 9,144 వేకెన్సీస్ అనేవి 18 కేటగిరీస్కి సంబంధించి రిలీజ్ చేశారు. A review has been undertaken in view of additional demand received from workshops and PUS, and now the vacancies of technicians standard enhanced to the 14,298 vacancies for 40 categories. మరో 22 కేటగిరీస్కి వర్క్షాప్ అండ్ PUSకి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్ చేయాలని అడిషనల్ డిమాండ్ అయితే రావడం జరిగింది. సో ఈ 40 కేటగిరీస్కి సంబంధించి 14,298 వేకెన్సీస్ని అయితే లేటెస్ట్ అప్డేట్గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆర్ఆర్బీ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి 9,144 వేకెన్సీస్ని 14,298 వేకెన్సీస్కి పెంచడం జరిగింది. ఈ వేకెన్సీస్ పెంచిన తర్వాత న్యూ అప్లికెంట్స్ కూడా, అంటే కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు జోన్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ జోన్ మోడిఫికేషన్ లింక్ అనేది 15 డేస్ పాటు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి పోస్ట్ అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ని చెక్ చేయండి. జోన్ వైజ్గా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ని చెక్ చేసి అప్లై చేయండి. అదేవిధంగా జోన్ మోడిఫికేషన్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. ఈ జోన్ మోడిఫికేషన్ కోసం లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. 15 డేస్ పాటు ఈ జోన్ మోడిఫికేషన్కి లింక్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఆ 15 డేస్లో జోన్ మోడిఫికేషన్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు. ఈ అప్డేట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. 2024లో రైల్వే నుండి వచ్చిన సెకండ్ నోటిఫికేషన్ టెక్నీషియన్. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేవి పెంచుతున్నట్లు అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 40 కేటగిరీస్ నుంచి 14,298 వేకెన్సీస్కి పెంచుతున్నట్లు ఈ అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. జోన్ చేంజ్ చేసుకోవడానికి విండో అనేది అఫీషియల్ వెబ్సైట్లో 15 డేస్ పాటు అందుబాటులో ఉంటుంది. వర్క్షాప్ అండ్ PSUకి సంబంధించిన వేకెన్సీస్, క్వాలిఫికేషన్ వంటి డీటెయిల్స్ క్లియర్ కట్గా ఇచ్చారు. ఆర్ఆర్బీ టెక్నీషియన్ వేకెన్సీస్ని 9,144 నుండి 14,298 వేకెన్సీస్కి పెంచుతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సో టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి పెంచడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ని అయితే మనం డిస్కస్ చేసాము. దీనికి సంబంధించిన లింక్ యాక్టివేట్ అవ్వగానే నేను దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.